సునందా ఎలారా? ఏంటండి పిలిచారు? మోడలు డల్గా కనిపిస్తుందే, మేడ మీదకి వెళ్తున్నట్టుంది. వెళ్ళి అడుగు. ఎందుకో? అవునండి, నాకు అలాగే అనిపించింది. వెళ్ళి అడుగుతాను సరే ఏమైందో. వెళ్ళు. ఏంటమ్మా, ఎవరికే ఫోను? ఏం లేదు అత్తయ్య గారు. ఏమైందమ్మా, 2 రోజుల నుంచి డల్గా ఉంటున్నావు? మామయ్య గారు కూడా అడుగుతున్నారు. అలా ఏం లేదండి. ఏదో దాస్తున్నావు, చెప్పు. నన్ను క్షమించండి అత్తయ్య గారు. ఏమైందమ్మా? అదేనండి, మీ ఫ్రెండ్ రాధా అంటూ ఉన్నారు కదా, ఆవిడ మీరు లేనప్పుడు వచ్చి మీ మేచ్ ఆడీలు చెప్పడంతో నాకు క్లోజ్ అయ్యారండి. అలాగే ఆవిడ ఉన్నప్పుడు ఒక రోజు అమ్మ ఫోన్ చేసి నా దగ్గర 2 లక్షలు ఉన్నాయి, ఎవరికైనా ఇంట్రెస్ట్ కి ఇద్దామన్నదండి. ఇప్పుడు ఏమైంది? ఎవరికో ఎందుకు, నేనే తీసుకుంటాను, 2 రూపీస్ ఇంట్రెస్ట్ కానీ తీసుకున్నారండి. అమ్మకు కూడా చెప్పానండి టైంకి ఇంట్రెస్ట్ ఇచ్చేస్తారని. అలా అని షూరిటీ ఏమీ లేకుండానే ఇచ్చాను అత్తయ్య గారు. అవునమ్మా, మరి ఇంట్రెస్ట్ నెల నెల ఇస్తుందా? మొదట్లో బాగానే ఇచ్చేవారండి. 5 మంత్స్ నుంచి ఇవ్వడం మానేశారండి. ఫోన్ చేస్తుంటేనేమో లిఫ్ట్ చేయడం లేదు. అమ్మకేమో డబ్బులు అవసరం అంటండి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు అత్తయ్య గారు. డబ్బులు ఇచ్చినట్టు మీకు చెప్పొద్దన్నారండి, అందుకే ఇప్పుడు వరకు చెప్పలేదు. ఆవిడ మాటలు నమ్మి మోసపోయాను అత్తయ్య గారు. నువ్వేం బాధపడకమ్మా, ఆ డబ్బులు ఎలా వసూలు చేయాలో నాకు తెలుసు కదా. సరేనండి. రామ్మా, కిందకు వెళ్దాం. ఉండు, నీ పని చెప్తాను. హలో రాధా, ఏం చేస్తున్నావు? అవునా? ఏం కాదు, నా పేరున బ్యాంకులో 5 లక్షలు ఫిక్స్డ్ చేశాను. దానికి ఇంట్రెస్ట్ ఏమో తక్కువ వస్తుంది. అదే బయట ఇచ్చుకుంటే ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది కదా. నీకు చెప్తే నీ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం ఉంటే చెప్తావని వాళ్ళకిద్దాం. అలాగంటావా? సరే అయితే చిన్న ప్రాబ్లం ఉంది. దాని మీద 2 lakhs టెంపరీ లోన్ తెచ్చాను. అదే ముందు అది కట్టేయాలి. ఎలాగా నువ్వు తీసుకుంటానంటున్నావు కదా, ఆ 2 లక్షలు కట్టేసావనుకో 5 లక్షలు తీసేసుకోవచ్చు. ఇప్పుడేమో నా దగ్గర లేవు, అందుకే ఆ 2 లక్షలు నువ్వు అడ్జస్ట్ చేసేవనుకో తీసేసుకుందాం. ఇదేంటి ఇప్పుడే ఫోన్ చేస్తానని మళ్ళీ ఫోన్ చేయలేదు? ఒకసారి చేద్దాం. ఏమైంది, ఫోన్ చేస్తానని చేయలేదు? ఇదిగో బ్యాంక్ వెళ్దాం అనుకుంటున్నాం. వేసే. ఓకే చూస్తున్నా. నాకు వచ్చేసినాయి. చూసావా మా కోడల డబ్బులు ఎలా రప్పించానో? లేదంటే చిన్నపిల్లని చేసి ఆడుకుంటావా? ఇంకెప్పుడు మా జోలికి రాకు. అమ్మా వేనా, చెప్పండి అత్తయ్య గారు. ఇవిగోమ్మా మీ అమ్మ డబ్బులు వచ్చేసా. ఏం చేశారు అత్తయ్య గారు? ఎలా రప్పించారండి? ఏదో చిన్న డ్రామా ఆడేనులే. ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా? ఈసారి మాత్రం డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే అత్తయ్య గారు, థ్యాంక్ యూ అండి. సరేనమ్మా.